నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ పాకిస్తాన్ కి భారత్ కి ఏ విధంగా ఫైట్ జరిగిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ఫుల్ అయిపోయి అలానే రేడియేషన్ వల్ల అవస్థకి గురైనట్టు తెలుస్తుంది చాలా మంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి అయితే పాక్ కి భారత్ కి ఏ విధంగా యుద్ధం జరిగిందో అందరం చూస్తున్నాం అయితే ఇప్పుడు అక్కడ జరిగిన యుద్ధం కావచ్చు రేడియేషన్ కావచ్చు సో దీనివల్ల చాలా మంది హాస్పిటల్ పాలయ్యారన్నట్టు తెలుస్తుంది ఏంటి సార్ వాస్తవానికి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏదైతే అటాక్స్ చేశారో మొన్న బ్రహ్మోస్ ఉపయోగించి చేసిన అటాక్స్లో మెయిన్ సిటీస్లో కూడా ఆ తీవ్రవాద స్థావరాల మీద అటాక్స్ చేశారు. ఇస్లామాబాద్ దగ్గరలో ఉండేవి, లాహోర్ దగ్గరలో ఉండేవి, కరాచీకి దగ్గరలో ఉన్న వాటి మీద బాగానే టార్గెట్ చేసి చెలరేగిపోయారు మన వాళ్ళు. సో అది వాళ్ళు కక్కలేక మింగలేక చాలా భయపడుతూ ఉన్నారు, కాళ్ళబేరానికి కూడా వచ్చారు. మరోవైపు మనం చూసాం అమెరికా ట్రంప్ మనమే నా వల్లే గెలిచారు, నా వల్లే వాళ్ళు ఆపేశారు, నా వల్లే ఆఖరికి మనమే ఆపరేషన్ సింధూర్ రెండో రోజు కొనసాగించినా కూడా నా వల్లే వాళ్ళు ఆపేశారు అన్నట్టుగా బేరాలు పోయాడు అమెరికా వాడు. ఇది పక్కన పెడితే మొన్న ఏదైతే అక్కడ సిటీ పేరు గుర్తులేదు, ఆ సిటీకి దగ్గరలో ఒక 9-8 కిలోమీటర్ల డిస్టెన్స్లో పాకిస్తాన్ వాళ్ళు ఏ అణ్వాయుధాలు చూసి మేము పర్వాలేదు మేము భారత్తో పోటీ అనుకుంటున్నారో అక్కడికి దగ్గరలోనే ఒక మన మిసైల్ వెళ్ళి పడింది. అరే వీళ్ళకి మన స్థావరాలు తెలిసిపోయా, పొరపాటున వీళ్ళు అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి, దాని రేడియేషన్ ఎఫెక్ట్కి ఎన్ని సంవత్సరాలు, కొన్ని ఆల్రెడీ జపాను ఎప్పుడో 1945లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోషిమా నాగసాకి మీద అమెరికా చేసిన దాడులకి ఈ రోజుకి కూడా జపాన్లో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల చిన్న అంగవైకల్యంతో పుట్టే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంట. అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ తగ్గింది. అంటే ఎప్పుడు జరిగింది? 1945 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 55-80 ఏళ్ళుగా ఇంకా రేడియేషన్ ఎఫెక్ట్ గాలిలో కలిసే ఉందంటే అణుబాంబు అనేది ఎంత భయంకరమైనదో చూడండి. ఈవెన్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారట. అనవసరంగా ఇలాంటి తయారు చేయడానికి నేను కనిపెట్టేవి కొన్ని ఉపకరణాలు దానికి ఉపయోగపడ్డాయా, అనవసరంగా నా ఇన్వెన్షన్ వృధా కదా అన్నట్టుగా ఫీల్ అయ్యాడంట, ఎక్కడో చదివాను. అంటే అలాంటి అణ్వాయుధాలు ఉపయోగించకూడదు, ఒకరికొకరు చేసుకోకూడదు, మొత్తం ప్రపంచమే అల్లకల్లోలం అయిపోతుంది అనే ఉద్దేశంలో ప్రపంచ దేశాలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూసాయి. బట్ మనమంతా ఆడంత దుర్మార్గంగా మనకు దక్కలేదు కాబట్టి నాశనం చేసేద్దాం అట్లాంటి ఏమి అలాంటి దుర్బుద్ధితోనే ఉంటాడు పాకిస్తాన్. మనం అలా ఆలోచించలే. కేవలం ప్రతిసారి కూడా రిపీట్ చేసేది ఏంటంటే అణ్వాయుధాలు ఏదైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో తీవ్రవాద సంస్థల మీద మాత్రమే మేము అటాక్స్ చేస్తున్నాం, తీవ్రవాదులు మాత్రమే మేము చంపుతున్నాం అని చెప్తున్నారు తప్ప అమాయక పౌరుల్ని చంపట్లేదు, ఆర్మీ జవాన్లు కూడా అటాక్స్ చేయట్లేదు. సో అట్లాగా మొన్న జరిగినప్పుడు ఆ లాహోర్ దగ్గర ఎక్కడో సంథింగ్, నాకు సిటీ సరిగ్గా గుర్తు రావట్లేదు, జరిగినప్పుడు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, పొరపాటున ఏమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని ఒకసారి భయపడ్డారు, కాళ్ళబేరానికి వచ్చారు. అయితే మన వైపు నుంచి ఆపరేషన్ సింధూర్తో మనం అటాక్స్ చేస్తున్నాం, ఒకవైపు బలూచిస్తాన్ కూడా అటాక్స్ చేస్తున్నాడు, మరోవైపు లాడెన్ని చంపడానికి కారకం ఈ పాకిస్తాన్ వాళ్ళే కొంత అమెరికాకి ఉప్పందించడం వల్ల లాడెన్ లాంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం, తీవ్రవాద నాయకుడిని. అంటే వాళ్ళకి అది దేవుడి లెక్క కదా, అటువంటి వాడికి సాయం చేశారు కాబట్టి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆ బార్డర్లో ఉండే వాళ్ళు కూడా ఒక సంస్థగా ఏర్పడి పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తున్నారంట అడపాదడప. సో వాళ్ళకి 3 వైపుల నుంచి చెంపదెబ్బ, గోడ దెబ్బ, మరోవైపు మన నుంచి అటాక్స్ అవ్వడం, వాళ్ళు వేరే జవాన్లు చనిపోతున్నారు. ఇప్పుడు మన పెహల్గాం ఘటన జరగక ఒక నెల రోజుల ముందు కూడా బలూచిస్తాన్ BL ఏదైతుందో లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే ఆర్మీ జవాన్లు వెళ్తున్న వ్యాన్ని పేల్చేసింది. 40 మంది ప్రయాణిస్తున్న వ్యాన్ అంటది, చనిపోయారుగా. రీసెంట్గా 7గురిని చంపేశారు పాకిస్తాన్ ఆర్మీ జవాన్ని బలూచిస్తాన్ వాళ్ళు. సో బలూచిస్తాన్ వాళ్ళు అలా చంపడం, వాళ్ళు అటాక్స్ చేయడం, అటాక్స్లో కొంతమంది గాయపడడం, మళ్ళీ మొన్న మనం ఏదైతే స్థావరాల మీద అటాక్స్ చేశామో మొత్తం మీద మనము దగ్గర 21 స్థావరాలు గుర్తించారు మన వాళ్ళు. అందులో మురుద్కే ఏదో ఉంది, మురుద్కే అని ఒకటి. అలాంటి ఆ ప్లేసెస్లో ఎక్కువగా మన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి మొత్తానికి ధ్వంసం చేసి పడేశారు. దీంట్లో అధికారికంగా 100 మంది పైగానే తీవ్రవాదులు, ట్రైనింగ్ తీసుకున్న తీవ్రవాదులు చనిపోయారు. అనధికారంగా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎందుకంటే ఆ ముజఫర్గఢ్ తాలూకా బావమర్ది వాళ్ళు కూడా చనిపోయారు కదా, చిన్నపిల్లలతో సహా 10 మంది చనిపోయారు. ఆ లీడర్ ఎవడైతే ఉన్నాడో జైషే అహ్మద్ లీడర్. సో అట్లా ఒక్కొక్కడికి తుక్కు రేగ కొడుతుంటే ఇప్పుడు
ఎలా చెప్పాలి, ఏదో సినిమాలో పూరి జగన్నాథ్ డైలాగ్ ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి బహిర్గతంగా అధికారికంగా ట్రైనింగ్ ఇచ్చి వాడిని తయారు చేయొచ్చు. టెర్రరిస్టులు ఎంత ఎలాగ తయారు చేస్తారు? సీక్రెట్గా చాటుమాటుగా చేయాలి. కోర్స్ పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళే డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తయారు చేస్తారనుకోండి. ఆర్మీ వాళ్ళు టెర్రరిస్టులు కలిసి ప్రయాణం చేసే, కలిసి జీవించే ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది దరిద్రగుట్టు పాకిస్తాన్ మాత్రమే. సో అటువంటి పాకిస్తాన్కి ఈ అటాక్స్ అని జరుగుతున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది జవాన్లు చనిపోతున్నారు. వాళ్ళకే పోయింది ఆ ప్రధాని ఎవడైతే ఉన్నాడో షబనాజ్ గాడు, వాడు లేదా జనరల్ గాడు, వాళ్ళందరూ బంకర్లోకి వెళ్ళిపోయో లేదంటే ఆఫీస్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి బిల్డప్ ఇస్తారు. కానీ సామాన్యుడు నేల మీద ఉండే పౌరుడు, ఆ ఆర్మీ జవాను వాడు కదా తూటాకి ఎదురెళ్ళాలి, వాళ్ళు చనిపోతున్నారు. ఎవడు దేశం మీద గాడికి ప్రేమ ఉంటుంది? ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది, ఉక్రెయిన్ రష్యాతో పోల్చుకుంటే ఎంత ఉంటుంది. ఏదో అమెరికా వాడు సపోర్ట్తో అమెరికా వాడు ఏదో ఇస్తాడనుకోని చెలరేగిపోయింది. ఏమైంది? తన స్థాయి తెలుసుకోవాలి కదా. ముందే చెప్పాక ఉక్రెయిన్ కూడా ఆ మిస్టేక్ ఉక్రెయిన్ కూడా ఉంది, కాదనట్లేదు. వాడు ఇంకా నేను చెప్పినా కూడా నువ్వు వినవా అని వేసి పడేశాడు. ఇప్పుడు ఏమైంది? ఉక్రెయిన్ ఎవడైనా చూస్తాడా? ఎవడైనా ఆదుకుంటాడా? ఒకప్పుడు ఉక్రెయిన్ మన భారతదేశం నుంచి చాలామంది మెడికల్ విద్యార్థులు వెళ్ళేవారు. అక్కడ చదువుకుంటే ఎక్కడితో పోల్చితే అక్కడ తక్కువ ఖర్చు అవుతుంది, మంచి మెడిసిన్ కూడా బాగా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఏమైంది? మొత్తం స్మాష్ అయిపోయింది. మెయిన్ క్యాపిటల్స్, మెయిన్ సిటీస్ అన్నీ కూడా రష్యా ఈ రోజుకి ఆక్యుపై చేసేసింది ఉక్రెయిన్. అధ్యక్షుడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, మాట్లాడుకుంటున్నాడు. లాభం ఏంటి? సో అలాగా పాకిస్తాన్ వీళ్ళందరూ బయటికి మేకపోతు గాంభీర్యంలాగా మాట్లాడుతున్నారు, కానీ లోపల వణుకు స్టార్ట్ అయింది. సీజ్ ఫైర్ కూడా అందుకే రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు సింధు జలాలు ఆపే సంగతి దీనికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ పెడతారు, కాస్త నీరు వదలండి, మాకు ఇవన్నీ పెట్టించుకోకండి, మేము కూడా కావాలంటే చర్చించుకుంటామని. ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్లియర్గా మరొకసారి చెప్పారు, బాబు ఇకపై మేము చర్చిస్తే ఒకటి పిఓకే, రెండోది తీవ్రవాదం, ఈ రెండిటి మీదే వేరే టాపిక్ మీరు మాట్లాడద్దు. అలా సింధు జలాలు ఇవ్వండి, ಇಲ್ಲಿ బార్డర్ ఓపెన్ చేయండి, మా వాళ్ళకి లోపల పెర్మిషన్ ఇవ్వండి, ఇవేవి పెట్టద్దు. మీరు ఎంత భయం ఉన్నోళ్ళు, ఎంత వ్యాపారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పద్ధతిగా ఉండాలి. అది లేదు, ఆ బొంగులే బయటికి చెప్పి లోపల మొత్తం మేం కాదు అంటే ఆధారాలతో సహా ఉన్నాయి. మొన్న తీవ్రవాదులు చనిపోతే వాళ్ళ మీద పాకిస్తాన్ జెండా కప్పి మరి దహనపరిచారు. వాడేంటే దేశం గర్వించదగ్గ పౌరుడా వాడు? క్లియర్గా ఒక తేటతెల్లం అవుతుందిగా వాళ్ళ లోపాలన్నీ కూడా. సో ఇవన్నీ కట్టడి చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ తోక ముడిచి కాలబేరానికి వస్తున్నారు. కాలబేరానికి వచ్చారు కదా నమ్మకూడదు, వాళ్ళు గుంటనక్క తెలివితేటలు. వాళ్ళు పాము కన్నా భయంకర విషపూరితమైన మనుషులు వాళ్ళు. మొన్న ఆ టీవీ యాంకర్లు యాడ్డం చూసినప్పుడు కూడా తర్వాత అర్థమైందంటే అక్కడ ప్రజలు కూడా భయంకరమైన వాళ్ళని నాకు అర్థమైంది. ఓకే సార్.